ఏపీ రాజకీయాలపై ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేసే నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి, కుప్పం, భోగాపురంలో కొత్త ఎయిర్పోర్టులు కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకం కుటుంబాల్లో చిచ్చురేపుతుందని ఆయన విమర్శించారు. విజయవాడలో విమానాశ్రయం ఉండగా 30 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకని చింతామోహన్ ప్రశ్నించారు. నీళ్లలో విమానాశ్రయం కట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అమరావతిలో విమానాశ్రయం కట్టేందుకు టెక్నికల్ ఫీజు బుల్లెట్ లేదని ఇంజనీర్లే చెప్పారని గుర్తు చేశారు. తిరుమలలో ఒక విమానాశ్రయం ఉందని, వైజాగ్లో మరో విమానాశ్రయం ఉందని, కుప్పంలో పేదరికం విపరీతంగా ఉందని, పల్లెలకు బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదని చంద్రబాబుకు తెలిపారు. 3 పూటల్లో ఒక పూట కూడా భోజనం చేయలేని నిరుపేదలు కుప్పంలో 50% ఉన్నారన్నారు. అత్యంత పేదరికం ఉన్న కుప్పంలో విమానాశ్రయం ఎందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఒక్కడికే రాను పోను కుప్పం విమానాశ్రయం కట్టాలనుకుంటున్నారని చింతామోహన్ ఆపేక్షించారు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. 5,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అమరావతిలో విమానాశ్రయం కట్టడం వేస్ట్ అన్నారు. శ్రీకాకుళంలో వేలాది మంది కుటిక లేక తిరుమలలో కూలీ పనులు చేస్తున్నారని, శ్రీకాకుళం వాసులకు కావాల్సింది ఉపాధి హామీ పథకం అన్నారు. విశాఖలో ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకన్నారు. మరోవైపు తల్లికి వందనం పథకం భార్యాభర్తల మధ్య తగాదా పెడుతుందని చింతామోహన్ ఆరోపించారు. తల్లికి వందనం డబ్బులు బ్రాందీ షాపులకు వెళ్తుందన్నారు. విద్యార్థులకు డబ్బులు ఉపయోగించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థినులు చదువుకునే పాఠశాల, కళాశాలకే నేరుగా డబ్బులు జమ అయ్యేదని, విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గమనించి ప్రభుత్వం విద్యార్థులు చదువుకునే కళాశాలల ఖాతాలోకి డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.